బేసిక్‌గానే మీకు ఇప్పుడు యూట్యూబ్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్స్‌లో జరిగేవి తెలియకుండా అయితే లేదు. రీసెంట్ బాగా హల్చల్ అవుతున్న విషయం బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నాన్ విష్ణ అలియాస్ ప్రపంచ యాత్రికుడు. సో, ఇతన్ని మనం ఎలా తీసుకోవచ్చు? బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూ ఫేమస్ అయిన నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ ఈజ్ ఆల్రెడీ ఫేమస్. అవును. బట్ రీసెంట్‌గా ఈ ఈ కాంట్రోవర్సీ అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి కూడా తెలిసే పరంగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విషయం. అంటే బెట్టింగ్ యాప్స్ అన్న ఆలోచన ప్రమోట్ చేస్తున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే తను ఆ టాపిక్ తీసుకొచ్చాడో ఇంకా అది అతను ఏదో మామూలుగా వ్రతంలాగా పెట్టుకుంటాడట సంవత్సరానికి 40 రోజులు. ఓకే. ఏదో ఒక మంచి పని చేద్దాం ఇట్లాంటివన్నీ చేస్తాడట. మంచిదే. ఓకే. కాకపోతే ఇక్కడ కొన్ని సార్లు ఆ ఫ్లోలో ఆయన చూసుకోకుండా కొన్ని మాటలు మాట్లాడేస్తుంటారు. అంటే మనం మాట్లాడేదానికి క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉంటే మనం చేయొచ్చు తప్ప లేకపోతే అవి జస్ట్ ఆరోపణలు అవుతాయి. సరే ఆరోపణలు చేసినంత మాత్రాన పెద్దానికి మనం కేసులు పెడతాం అనేది కూడా మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఒకవేళ ఇట్లా చూపిస్తే 3000 మనం చూపిస్తే ఇది నేను నాన్ వెజ్ గురించి చెప్పట్లా. ఇప్పుడు ప్రభుత్వం సడన్గా ఉన్నట్టుండి మేల్కొని టపా అని చెప్పి కేసులు పడ్డం మొదలుపెట్టింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద. ఆడిన వాళ్ళ మీద కాదు, అలాగే ఆడిస్తే వాళ్ళ మీద కాదు. ఇక్కడ కేసులు ఎవరి మీద పడ్డాయి? మధ్యలో ప్రమోట్ చేసి అంటే హీరో విలన్ చంపేసి సో వీళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు. సరే ప్రమోట్ చేయడం కూడా తప్పే, దాన్ని నేను సమర్థించట్లా. కాకపోతే మరి గవర్నమెంట్ అలా చేసేటప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అటువంటి ఏమి ఉండకుండా చూసుకోవాలి కదా. ఇప్పుడు వాడు చేశాడు, వీళ్ళు చేశారు, రాణా చేశారు, లేకపోతే మంచులక్ష్మి చేశారు, లేకపోతే వీళ్ళు అని చెప్పి బోల్డ్ మంది మీద కేసులు పెట్టారు. మరి అదే ఇప్పుడు అది తప్పు అని చెప్పాలంటే గవర్నమెంట్ ఒక చోట ఒక ప్రకటన చేసి అయ్యా ఇది తప్పు అని చెప్పాలి. మీరు మెట్రో రైలు మీద నువ్వు ఓపెన్గా వేసుకుంటూ పోతున్నప్పుడు నువ్వు ఏం సభ్య సమాజానికి నువ్వు ఇస్తున్న సందేశం ఏమిటి అన్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా. అంతే. సో దాన్నే ప్రశ్నించాడు. కాకపోతే కొంచెం ఘాటుగా ప్రశ్నించాడు. దానికి కారణం ఎవరు? ఫలానా వాళ్ళు, ఆ డీజీపీఓ లేకపోతే వీళ్ళు మెట్రో మేనేజర్లు వీళ్ళు అని చెప్పి ఏవో పేరు తీసుకొచ్చాడు. సో దానికి వాళ్ళకి ఏదో లంచాలు ముట్టినాయని చెప్పి